నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాడి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నా అనమాట. ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది పీఎఫ్ ఖాతాదారులు ముఖ్యంగా ఫామ్ 10 అప్లై చేసినప్పుడు ఒక పర్టికులర్ రీజన్ వల్ల ఆ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతా ఉందన్నమాట. ఆ పర్టికులర్ రీజన్ ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఓకేనా? అయితే దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్ను మనం ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు ఇట్లా ఈ రీజన్ వల్ల మాకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతా ఉంది, ఏం చేయాలి అని చెప్పేసి. ఓకే, అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ మీద, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? నేను ఓపెన్ చేశాను. ఒక వ్యక్తి ఫామ్ 10Dకి అంటే మంత్లీ పెన్షన్కి అప్లై చేస్తుంటే ఇష్యూ జనరేట్ అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ రీజన్ వల్ల ఆ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతా వస్తుంది. ఓకే, అదేంటో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా? ఫామ్ 10Dకి అప్లై చేశారండి. అప్లై చేస్తే కనుక ఇక్కడ చూడండి, మెంబర్ మ్యారిటల్ స్టేటస్ ఇన్ క్లెయిమ్ యాజ్ మ్యారీడ్. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే మెంబర్ యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ అని చెప్పేసి ఉంది, ఓకేనా? వేర్ యాజ్ పర్టికులర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డీటెయిల్స్ నాట్ షోన్ అంటే ఇక్కడ ఈపీఎఫ్ఓ ఆఫీస్ వారికి వాళ్ళ సంబంధించిన డేటా అనేది చూపించట్లేదంట. మరి ఇక్కడ ఓకే, ఇక్కడ ఏముంది, మ్యారీడ్ అని చెప్పేస్తుంది, మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ అని చెప్పేస్తుంది. అక్కడ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయన్నమాట, ఓకేనా? పలానా వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఇతను, అతను నా భర్త అని చెప్పేసి, క్లియర్గా పలానా సుబ్బారావు అనే వ్యక్తి నా భర్త అని చెప్పేసి ఉంది. అది మేల్ ఫీమేల్ ఎవరైనా కానివ్వండి, ఈ ఖాతాదారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సంబంధించిన యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ అని ఉంటే కనుక వాళ్ళు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ నామినేషన్ అనమాట. ఈ నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ అని చెప్పేసి ఉందిగా, అప్పుడు మనం ఎవరిది ఇవ్వాలి? పురుషులైతే స్త్రీలు ఇవ్వాలి, స్త్రీలైతే పురుషులు ఇవ్వాలి. ఇప్పుడు స్త్రీకి మ్యారేజ్ అయింది అనుకోండి, ఇది స్త్రీ ఖాతా అనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఇవ్వాలి, ఓకేనా? లేదు ఇది పురుషులది అనుకోండి, వాళ్ళ వైఫ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ మనకి ఈ నామినేషన్లో. అట్లా ఉంటేనే మనకి ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. చాలామంది ఏం చేస్తారు, ఓకే, వాళ్ళ సన్నదో లేకపోతే వాళ్ళ డాటర్దో, ఓకేనా, కూతురుదో కొడుకుదో ఈ నామినేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా ఈ సిచ్యువేషన్లో, ఓకేనండి, మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ అని చెప్పేసి ఉంటుంది అవుతుంది, బట్ వాళ్ళ కొడుకుదో కూతురుదో అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ నామినేషన్. అట్లాంటి టైంలో మనకి ఇట్లా రిజెక్ట్ అవుతూ ఉందన్నమాట. ఈ విషయం మీకు క్లియర్ అర్థమైంది కదా, గమనించండి. అయితే ఓకే, ఇప్పుడు ఎట్లా ఎందుకు ఇస్తారంటే కూతురిది లేకపోతే కొడుకుది అంటే కనుక ఇతను యొక్క భార్య చనిపోయింది, లేదా ఈవిడ యొక్క భర్త చనిపోయాడు, ఓకేనా? అది స్త్రీ అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఓకేనా? చనిపోయిన తర్వాత యాక్చువల్గా ఇస్తూ ఉంటారు అన్నమాట అట్లా, ఓకేనా? అది నిజమే కదా. ఇప్పుడు భర్త యొక్క భార్య చనిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, అతని కొడుకుదో లేకపోతే కూతురుదో అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. అది తప్పులేదు. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, ఈ యొక్క మ్యారిటల్ స్టేటస్లో, ఓకేనండి, మ్యారిటల్ స్టేటస్లో తప్పనిసరిగా విడో కానీ లేకపోతే విడోవర్ కానీ, ఓకేనండి, అది భర్త ఖాతా అనుకోండి, విడోవర్ అని చెప్పేసి మనం అప్డేట్ చేయాలి. అదే భార్య ఖాతా అయితే విడో అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలన్నమాట, ఓకేనండి. స్త్రీ ఖాతా అనుకోండి, దీన్ని స్త్రీ ఖాతా అయితే విడో అని చెప్పేసి ఆవిడ ఆ యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది, ఓకేనండి, మ్యారిటల్ స్టేటస్ తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. అదే పురుషుడు అనుకోండి, అతని యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది విడోవర్గా మనం అప్డేట్ చేయాలి. ఇట్లా అప్డేట్ చేస్తేనే మనకి ఎట్లాంటి ఇష్యూ ఉండదు ఫర్దర్గా. మనం ఈ నామినేషన్ మన కొడుకుదో లేదా కూతురుది ఇచ్చినా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలియాలి కదా. ఈ కారణం చేత మనకి ఫామ్ 10 అనేది మనకి రిజెక్ట్ అవుతా వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనము ఈ యొక్క పిఎఫ్ ఖాతాదారుడు లేకపోతే ఖాతాదారుని యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది ఇట్లా మనకి మ్యారీడ్ అని చెప్పిస్తే తప్పనిసరిగా వాళ్ళ వైఫ్దో లేకపోతే హస్బెండ్దో ఇవ్వాలి. లేకపోతే విడో లేదా విడోవర్గా అని చెప్పేసి ఈ మ్యారిటల్ స్టేటస్ అనేది, ఓకేనండి, ఇక మ్యారిటల్ స్టేటస్ అనేది విడోవర్గా అప్డేట్ చేసి కూతురిది కొడుకుది ఇస్తే సరిపోతుంది అక్కడ మనకి ఈ నామినేషన్లో. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎట్లా ఇస్తేనే మనకి ఈ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వకుండా స్మూత్గా ఫామ్ 10 అనేది మనకి అప్రూవ్ అవుతుంది అనమాట. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా దగ్గర పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, మా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము, వాట్సాప్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు.
ఓవరాల్గా ఇదండి ఇవాళ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద అయిపోతుంది లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడాప్ట్ చేయండి. వాచింగ్ అండ్ జై హింద్.